ధర్మాస్కోల్డ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సికి సంబంధించి అయితే అభ్యర్థులు అయిన తర్వాత మనకి ఏ రేంజ్లో మార్కులు ఉండబోతున్నాయి, అలాగే హైయెస్ట్ మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, వివిధ కేటగిరీలో మార్కులు ఎలా ఉండబోతున్నాయి, వివిధ డిస్టిక్లు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఇలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. చాలామంది అభ్యర్థులు అడగటంతో దీని మీద ఒక చిన్న శాంపిల్ సర్వే ఒకటి చేయడం జరిగింది. అంటే వివిధ ఎగ్జామ్ సెంటర్లో అప్రోచ్ అయ్యి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆయా అభ్యర్థుల యొక్క ఒపీనియన్ లేకపోతే వాళ్ళు కాన్ఫిడెంట్గా తమకు ఎన్ని మార్కులు రాబోతున్నాయి అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే ఇక జూన్ 6వ తేదీన ఇక్కడ గమనించిన ఒకసారి రైట్, జూన్ 6వ తారీఖున టీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం జరిగింది. టీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం జరిగితే ఇంచుమించు ఆ రోజు ఆ తర్వాత ఎగ్జామ్స్కి చాలామంది ఈ ఎగ్జామ్ రాసిన చాలామంది వివిధ సబ్జెక్టులకు అప్లై చేయడం జరిగింది. వాళ్ళను కూడా ఈ ఒపీనియన్ కనుగొన్న మీదట అంటే అప్పటి వరకు మనం అప్రోచ్ అయ్యి కనుగొన్న వాళ్ళల్లో చెప్పిన వాళ్ళు 67 హైయెస్ట్ 67 వస్తాయని చెప్పారు. ఇకపోతే టీజీటీ అదే రోజు జూన్ 6నే టీజీటీ ఫిజికల్ సైన్సు హెచ్హెచ్ కేటగిరీ హియరింగ్ ఇంపేర్డ్ అన్నమాట. హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళకి అలాగే ఇక్కడ చూడండి టీజీటీ ఫిజికల్ సైన్స్ టీజీటీ ఫిజికల్ సైన్స్ హెచ్హెచ్ కేటగిరీ అలాగే విహెచ్ కేటగిరీ విహెచ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి హెచ్హెచ్ వాళ్ళకి అలాగే ఇక్కడ చూడండి టీజీటీ హిందీ విహెచ్, టీజీటీ తెలుగు హెచ్హెచ్ అలాగే టీజీటీ మ్యాథ్స్ హెచ్హెచ్ ఈ యొక్క స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఈ పోస్టులకి రాయడం జరిగింది. ఈ డేస్లో అంటే జూన్ 6వ తారీఖున ఈ పోస్టులకి రాయడం జరిగింది. చూస్తే టీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియంలో 67 హైయెస్ట్ కనుగొన్న వాళ్ళలో సర్వే చేసి కనుగొన్న వాళ్ళలో 67 వస్తాయని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. హైయెస్ట్ అనమాట. మిగిలిన వాళ్ళు 60 అన్నారు, 62, 65 ఇలా లేకపోతే 54 ఇలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 67 వీళ్ళు హైయెస్ట్ చెప్పడం జరిగింది. ఇక టీజీటీ ఫిజికల్ సైన్స్ హెచ్హెచ్ కేటగిరీ చూస్తే 58 మార్కులు చెప్పిన వాళ్ళలో 40 వస్తాయని చెప్పిన వాళ్ళు, 45 వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు, 50 చెప్పిన వాళ్ళు, 55 చెప్పిన వాళ్ళు, 58 చెప్పిన వాళ్ళు ఇలా ఉన్నారు. ఇకపోతే టీజీటీ ఫిజికల్ సైన్స్ విహెచ్ కేటగిరీ 52 మార్క్స్ విహెచ్ కేటగిరీ. ఇకపోతే టీజీటీ హిందీ విహెచ్ కేటగిరీ వీళ్ళు 47 వస్తాయని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇకపోతే టీజీటీ తెలుగు హెచ్హెచ్ కేటగిరీ 43 మార్క్స్ వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా చెప్పారు 40 అన్నారు, 41, 42 ఇలా చాలామంది ఉన్నారు. ఇక 43 మనం కనుగొన్న వాళ్ళలో 43 వస్తాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇకపోతే హైయెస్ట్గా ఇక టీజీటీ మ్యాథ్స్ హెచ్హెచ్ ఈ కేటగిరీలో 51 మార్క్స్ హైయెస్ట్ వస్తాయని చెప్పిన వాళ్ళు 51 వస్తాయని కనుగొన్న వాళ్ళందరిలో హైయెస్ట్ చెప్పింది 51. అయితే 6వ తారీఖు జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ అనమాట వీటికి సంబంధించి